మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నిర్వహించాలన్నది ప్రజల ఆకాంక్షని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్లో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం పూర్తి కావస్తుందని, ప్రతి గ్రామం ఈ ప్రైవేటు మెడికల్ కళాశాలను వ్యతిరేకిస్తున్నారని, త్వరలో ఈ పత్తులను గవర్నర్కు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. రాజారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనవరం శివయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సతీష్ యాదవ్ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ముస్లిం మైనారిటీ గ్రామ నాయకుడు షేక్ మస్తాన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అలాగే మండల ముస్లిం మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ కరీం బాషా గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. మన నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు సౌత్ మోపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి మండలంలో అన్ని గ్రామాలు కూడా పూర్తయిపోయినాయి. అదేవిధంగా టౌన్లోని 26 డివిజన్లో కూడా దాదాపు సగానికి పైగా డివిజన్లో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోటి సంతకాల సేకరణ అంటే ఏందనేది మన గ్రామం నుంచి ఆల్రెడీ సంతకాల కార్యక్రమం పూర్తయింది. అయినా మరొకసారి అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు కాబట్టి సింపుల్గా 2 మాటలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటికి అనుసంధానంగా హాస్పిటల్, ఆ కాలేజీలు 17 కాలేజీలని వేరే వాళ్ళకి అంటే కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయడానికి సిద్ధపడి అమ్ముకునే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్ మోపూర్ గ్రామంలో ప్రైవేటుగా కాలేజీలను ఏర్పాటు చేస్తామనేటటువంటి కూటమి నేతల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలని మా నాయకుని ఆదేశాల మేరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిశాముఖంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ గ్రామంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ పాలనలోనే ఉండాలి, హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పరిపాలనలోనే జరగాలని వాళ్ళు ఆశించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ సంతకాల ద్వారా అభిప్రాయ పత్ర సేకరణ జరిగిన తర్వాత ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి 18 పంచాయతీలని మేమందరం కూడా వాళ్ళ అభిప్రాయ పత్రాలను తీసుకొని జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ముఖాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర గవర్నర్కి నివేదిక అందించేటటువంటి కార్యక్రమంలో సౌత్ మోపూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల నిర్ణయాన్ని తెలియజేయటం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ సెలవు. గ్రామంలో మా నాయకుడు ఆనం విజయ్ కుమార్ గారు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మా గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మా గ్రామ ఆడపడుచులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించి ఎక్కడైతే మనం ఈరోజు కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఈ కళ్యాణ మండపంకి సంబంధించి పైభాగం అంతా కూడా అసంపూర్తిగా ఉన్నది కాబట్టి మరి కింద కూడా చాలా సంవత్సరాల ఇది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ప్రారంభోత్సవం చేసినటువంటి మండపం. మరి ఆ మండపాన్ని ఈరోజు రెనోవేట్ చేసేదానికి ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి నుంచి నిధులు ఆనం విజయ్ కుమార్ ద్వారా అడగడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మీ గ్రామంలో ఒక్క కళ్యాణ మండపమే కాదు ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా ఎంత డబ్బు కావాలన్నా తప్పనిసరిగా జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేయిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అతనికి ప్రత్యేకించి ధన్యవాదాలు ఈ సందర్భంగా